రోజు చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందామండి. ఎక్కువ మసాలాలు లేకుండా రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుందండి. ఇది చపాతీకైనా ఫ్రైడ్ రైస్కైనా బాగా బిర్యానీకైనా అన్నిటికీ బాగుంటుంది. ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. చేసుకుందామండి ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నామండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉండేలాగా సింపుల్ ఇంగ్రీడియంట్స్లో సింపుల్గా చేసుకుందామండి. దాని గురించి ముందుగా మనము ఈ చికెన్ని బాగా కలిపి నానబెట్టుకుందామండి. దీనికి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేస్తున్నాను. ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్ కారము, హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. కొంచెం పెరుగు వేస్తున్నానండి. దీన్ని బాగా కలిపి పెట్టుకుందామండి. దీన్ని బాగా కలపాలండి. బాగా పీసెస్కి పట్టేటట్టు ఉప్పు కారం నానబెడదామండి. బాగా నానితేనే పీసులకు బాగా ఉప్పు కారం ఇది మూత పెట్టి నానబెట్టేద్దామండి. ఇప్పుడు చికెన్ బాగా నానిందండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. కర్రీ చేయడానికి కావాల్సినవి ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారము, పసుపు, ఉప్పు, కొంచెం ధనియాలు తీసుకున్నానండి మసాలా గ్రైండ్ చేయడానికి, కొత్తిమీర పుదీనా తరిగి పెట్టుకున్నాను, కొంచెం గరం మసాలా. ఇప్పుడు మసాలా తయారు చేయడానికి ఒక 5 యాలక్కాయలు తీసుకున్నాను, కొంచెం చెక్క, 5-6 లవంగాలు, ఒక స్పూన్ గసాలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ధనియాలు ఈ మసాలాలు వేయించుకుందామండి. వేయించుకొని పొడి చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అంటించి గిన్నె పెట్టుకున్నానండి. ఇది ఏఎంసీ కుక్వేరు. దీంట్లో వండితే కొంచెం నూనె తక్కువ పడుతుంది, తొందరగా కూడా ఉడుకుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది. సిమ్లో పెట్టి వండుకోవాలండి ఇది ఏదైనా సరే. ఇది ముందు గిన్నె పెట్టిన తర్వాత బాగా వేడవ్వాలి. లిడ్ పెట్టుకొని వేడి చేసుకుందామండి. వేడైన తర్వాత ప్రాసెస్ చేయాలండి. గిన్నె వేడైందండి. దీనిలోనే ఆయిల్ పోసుకుందాము. కొంచెం తక్కువే పోస్తున్నాను, ఎందుకంటే దీంట్లో కొంచెం నూనె తక్కువే పడుతుంది, ఉల్లిపాయలు వేగాలి కదా, అందుకని కొంచెం పోసాను. కొంచెం మెంతులు వేస్తున్నానండి, కొన్నే వేస్తున్నాను మెంతులు. అయ్యో, ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసానండి. ఇది వేగడానికి కొంచెం సాల్ట్ వేసాను. ఇవి బాగా వేగనిద్దామండి. ఇవి వేగేంత వరకు మూత పెట్టేద్దాం. ఉల్లిపాయలు వేగినాయేమో చూద్దామండి. కొంచెం వేగాలండి, బ్రౌన్గానే వేగినాయి. ఇంకా కొద్దిగా వేగితే గ్రేవీ వస్తుందండి, లేకపోతే ఉల్లిపాయలే కనిపిస్తాయి. ఇలా వేగితే చాలండి. ఉల్లిపాయలు బాగానే వేగినాయి. ఇప్పుడు దీనిలోనే మనము చికెన్ నానబెట్టేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసాం కదా, ఇంకొక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేస్తున్నానండి. కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసాను ఉల్లిపాయలు వేసేటప్పుడే. ఇప్పుడు ఇది కలిపేసి నానబెట్టుకున్న చికెన్ వేద్దామండి. చికెన్ వేసేసి బాగా కలపాలండి. స్టవ్ సిమ్ మీద పెట్టుకోవాలి. కొంచెం కారం కూడా వేస్తున్నాను, తర్వాత చూసుకుందామండి. ఇప్పుడు ఇది కలిపేసి
మూత పెట్టేద్దామండి. బాగా ఉడకనిద్దాము మూత పెట్టేసి. కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మూత పెట్టేద్దాము. ఇప్పుడు చూద్దామండి. నీళ్ళు ఊరుతున్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఇంకేంత వరకు ఉడకనిద్దాము. తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని ఉడకనిద్దామండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ అయిపోయేంత వరకు ఉడకనిద్దాము. ఇంకిపోయినాయి, ఇలా అయింది. ఇప్పుడు బాగా చికెన్ ఉడకాలి కదా, అదే నీళ్ళు సరిపోవు కనుక కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉడకబెడదామండి. చాలండి. ఇప్పుడే మనము ఉప్పు కారం చూసుకోవాలండి. చూసుకొని ఏమన్నా తక్కువ అయితే వేసుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువైందండి. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అంతేనండి. ఇది బాగా ఉడకనిద్దాము. చూద్దామండి. పీస్ ఉడికిందేమో చూద్దాము. ఉడికిపోయిందండి బాగానే. ఇప్పుడు ఈ మాత్రం గ్రేవీ ఉన్నప్పుడే మనము ధనియాలు, మసాలా, గసాలు రుబ్బి పెట్టుకున్నాం కదా వేయించి, అది వేసేస్తున్నానండి పొడి. ఇదే పొడి గ్రేవీకి అండి, ఇంకేం అవసరం లేదు. పైన పుదీనా, కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను, అది వేసేద్దాము. అంతేనండి. కలిపి ఒక 2 నిమిషాల నుంచి దించుకోవాలండి. అంతే. ఇంకా వేరే ఏ మసాలాలు వేయక్కర్లేదండి. టమాటా కూడా వేయలేదు. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది ఒక 2 నిమిషాలు అయిన తర్వాత దించేద్దామండి. అయిపోయిందండి. నూనె కూడా బాగా పైకి వచ్చింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. పొయ్యి ఆరిపేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.